నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము 2వ అధ్యాయము. భక్తిదేవి దుఃఖమును తొలగించుటకు దేవర్షి నారదుల వారు ప్రయత్నించుట. 4వ శ్లోకము. సత్యాదిత్రియుగే బోధవైరాగ్యౌ ముక్తి సాధకౌ కలౌ తు కేవలా భక్తి బ్రహ్మ సాయుజ్యకారిణి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము అను 3 యుగములందు జ్ఞానము, వైరాగ్యము ముక్తికి సాధనములై ఉన్నవి. కానీ కలియుగమునందు కేవలము భక్తియే బ్రహ్మ సాయుజ్యమును పొందుటకు ముఖ్య సాధనము అగును. 5వ శ్లోకము. ఇతి నిశ్చిత్య చిద్రూపః సద్రూపాన్ త్వాం ససర్జః పరమానంద చిన్మూర్తిః సుందరీం కృష్ణవల్లభాం అని ఈ విధముగా నిశ్చయించిన పరమానందుడు, చిన్మయుడు, జ్ఞానస్వరూపుడు అయిన శ్రీహరి తన సత్స్వరూపముతో నిన్ను సృష్టించెను. పరమ సౌందర్యవతియగు నీవు కృష్ణునకు ప్రియురాలవు అయితివి. 6వ శ్లోకము. బద్ధ్వాంజలిం త్వయా పృష్టం కిం కరోమీతి చైకదా త్వాం తదా జ్ఞాపయత్ కృష్ణో మద్భక్తాన్ పోషయేతి చ. ఒకసారి నీవు అంజలి ఘటించి, ప్రభువు నేను ఏమి చేయవలయను అని అడిగితివి. అందులకు ఆ పరంధాముడగు శ్రీకృష్ణుడు నా భక్తులను పోషించుము అని నిన్ను ఆజ్ఞాపించెను. ధన్యవాదములు.